కలపడవా? నా ప్రాణం పోయినా పర్లేదు, వాడుతూ చేసి కలపలేదు. వద్దు, నాకు బతుకొద్దు. మనసై లేకుంటే మనసై. ఈ అడవి నాదే, ఈ అడవి నాదే, వేట నాదే, చిరుత. మల్లారు మల్లారు అందరికీ కృష్ణగారి పార్కులో ఉన్నాను నేను. చాలా సభకి నమస్కారం. ఈరోజు చాలా అయ్యప్ప సముద్రం దగ్గర ఉన్నాను నేను. ఆ రోజు ప్రతిరోజు చాలా కష్టపడుతున్నాను. అండ్ ఇండస్ట్రీ కోసం ప్రతి డ్యాన్సులు వేస్తున్నాను, డైలాగ్ చెప్తున్నాను, ఒక్కరు కూడా పడుచుకోవట్లేదు. సినిమా అంటే ఒక పిచ్చి. అందరూ నన్ను సినిమాలో కూడా నన్ను ఒరే యారా 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 యా, నా పేరు యారా సంటుకోరోడు, నా పేరే యారా సంటుకోరోడు, నా పేరు యారా సంటుకోరోడు అని పిలవాల. నా పేరు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళేవరా తిన్నావరా చంటుకోరోడ అని పిలవాలి. ఇండియా మొత్తం ప్రపంచం నలుగులు నరేంద్ర మోడీకి వెళ్ళాలి. అందరూ నన్ను ఎత్తుకోవాలా, అందరూ నన్ను సినిమాలో కూడా ఎత్తుకోవాలా. సినిమాలో నన్ను ఒరే, నా పేరు సినిమా, అందరూ నన్ను యారా 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 చంటుకోరోడ అని పిలవాలా. నాకు చిన్నప్పటి నుంచి నాకు సినిమాలోకి వెళ్ళాలా. చిన్నప్పటి నుంచి ఏదో చిన్నప్పుడు అల్లరి సినిమాలో ఉన్నాను. అల్లరి నరేసు అప్పుడు ఈ గడ్డల మేసలు రాకముందుకి అలాగే సినిమాలోకి వచ్చేసాను. అని తెలంగాణలో ఉంటూ ఒక రైలు ఎక్కేసాను. రైలు కంటే ఈ చిన్నప్పటి నుంచి వదిలేశారు. అంటే మన వరంగల్ మేసర్ ఉన్నాడు, వరంగల్ రాజమేసరు. ఆయన పాపం ఆటలోకి చనిపోయిన తర్వాత మేసర్ చనిపోయిన తర్వాత నాకు రోడ్డు మీద పాలైపోయిన తర్వాత మేసర్ ఉన్నప్పుడు యూట్యూబ్ లో ఇవన్నీ ఏమి లేవు. ఆయన చనిపోయిన తర్వాత కృష్ణగారి పార్క్ యూట్యూబ్ ఛానల్ వచ్చింది. ఎందుకంటే డాన్సర్లు కూడా అందరూ నాకు తెలుసు. నాకు దయచేసి నీ పిచ్చని కాదు, ఒక సినిమాలో కోసం వచ్చాను. చాలా చంటుకోరు, నా పేరు చంటుకోరు. బాలకృష్ణ డైలాగ్ చెప్పు. అది అకంటట్టు వస్తాం కదా, మొత్తం బాక్సులు పగిలిపోతాయి. సౌండ్ కంట్రోల్ పెట్టుకున్నా కొడక, ఏ సౌండ్ కొన అవుతానో, ఏ సౌండ్ నరుగుతానో నాకే తెలియదు. ఓ కూడా ఉండదు. ఏరి పారేస్తా, తొక్కి పారేస్తా. వస్తావా ఏరి పారేస్తా. నీకు ఇష్టమైన డైలాగులు పవర్ఫుల్ అంటే నాది దబిడిదిబిడే. ఒక వాళ్ళ వచ్చిందనుకో చెడు కూరలో దాడొద్దు. ఒకవేళ చెడు కొడితే ఏకంగా ఎముకలు వేరేస్తా. చూసే సేమ్ మహేష్ బాబు లానే ఉన్నావు. ఒక మహేష్ బాబు డైలాగ్ కొట్టాలి, అర్థమైందా? సేమ్ ఇట్ని చూసి సేమ్ అట్లా మహేష్ బాబు గట్టని చూసి ఎట్లుంటాడు, సేమ్ అట్లనే ఉన్నావు నువ్వు. ఓ డైలాగ్ మహేష్ బాబు. ఒక్కసారి నేనేదో రకంగా బతకనా రాళ్ళకి నేను ఈ ముంబై సేకు పిసం కర్నా, ఈ ముంబై సేకు పిసం కర్నా, ఈ ముంబైని వచ్చిన ఈ ముంబై సేకు పిసం కర్నా. గుర్తుపెట్టుకుని కాడ తోపు కాడ ఎవడలేదు, నేనే తోపు. కోడితే దెమ్మదరిపోతే చాలు కలబడితే పదలేను రోయ్. గుర్తుపెట్టుకు, నీకంటే తోపు కాడ ఎవడలేడు. జల పాడుతూ కన్నీరలా నా కోసమై నువ్వగా, కన్నీరు నా వారాయిగా గలగల పాడుతూ నా గోదారిలా, జల పాడుతూ కన్నీరలా ఒయ్యారెలోని నీ ప్రేమని గలగల గోదారిలా, జల కన్నీరలా నా కోసమై నువ్వగా, కన్నీరు నా హార ఎందుకు హాయిగా ఒయ్యారలే నీకు రాగుమా ఓసించిగా గీతమా. మనసై అలా ఓకే. చిరంజీవి స్టెప్పులానే ఉన్నాయి. అలా ప్రియతమా తెలిపనా నీ మనసు నీవనే, ప్రియతమా తెలిపనా నీ మనసు నీవని, మదిలోన ప్రేమని మాటలో నిన్ను తరిమెయ్యాలి, మౌన గుండెల్లో నా ప్రేమని, ప్రియతమా తెలిపనా నీ మనసు నీదేవని అని ప్రేమని గుండెలో నిన్ను తరిమెయ్యా, మనసు నినిక సరిగా మరి గుండెలో నిన్ను
తరిమేయాలి మౌన గుండెల్లోన ప్రియతమా తెలిపనా నీ మనసు నీవని మధులో ప్రేమని అలా అలా అవుతారు కదా డాడీ వైరుతో అవుతారని అమ్మా మా నీ గుండెలోని కుంటా సరిగా నీ గుండెలో ప్రియతమా తెలిపనా నీ ఇలాగా గుడి గంటల మోగితావేలా తెలియదు నాకు తెలియదు జడగంటల మోగితావేలా తెలియదు నాకు తెలియదు అసలేంటి సంగతి ఓపాలా తెలియదు తెలియదులే గుడి గంటల మోగితావేలా నీ నవ్వులో ఉంటున్నా నీ నీడలో వస్తున్నా చూడమంటున్నది అసలేంటి సంగతి ఓపాలా తెలియదు తెలియదులే జడగంటల మోగితావేలా తెలియదు నాకు నీ ప్రేమలో వింటున్నా నీ ప్రేమలో వస్తున్నా చూడమంటున్నది గుడి గంటలు అంటే గుళ్ళు జడగంటలు అంటే జడలు నువ్వు వాడుతుంటే నాకే ఏడుపుస్తుంది అంత గుడి బాగా గంటల మోగితావేలా సువరమా మగమ సినిమా ఏదో ఒక రాగం పిలిచింది వేళ ఎదలో జగమంతా కదిలేలా నా రూపులు దారెలలో మన రాగం కదిలేలా జ్ఞాపకారని తూర్పు జ్ఞాపకారము ఏదో ఒక రాగం పిలిచింది వేళ ఎదలో జగమంతా కదిలేలా అమ్మ ఒక అలలోని నమ్మక జాపకమై అమ్మ వలలో నా నమ్మక జాపక కోవెలలో కోరుకు వస్తున్నా చమరన్ని గుండెల్లో వారు జారలలో నవహాల వారు ఏదో ఒక రాగం పిలిచింది వీలా ఎదలో జగమంతా కదిలేలా ఇది పాడుడు చిన్ని చిన్ని ఆశలని పరివాల నువ్వే కలలేను ఉంటే అక్కడ నా మదలు మనస నీ గుండెలోన మదలే నా మనసాని చిన్ని చిన్ని ఆశలని పరివాలని కలలెందుకానే ప్రేమో ఏమో మొదలైంది ఏదో ఏదో వేసుకో మంచిగా ఎస్సే కుమ్ముడు ఎస్ అమ్ముడు ఉంటే బాసిక్తే చేపక వస్తా ఎస్సు తమ్ముడు ఎస్సు కుమ్ముడు సూపర్ అందులో బాలకి సన్నకాస రొట్టెలోని పెకాసర జయపెకాసర పొడుకుంటారు కత్తో పొడుచుకుంటే చచ్చిపోతారు కదా ఏంట్రా సమరసపడితో చేతులు కలపడవా నా ప్రాణం పోయినా పర్లేదు వాడితో చేతులు కలపలేదు వద్దు నాకు బతుకొద్దు నానా వద్దు అమ్మా వాడు ఈ ప్రాణం పోయినా పర్లేదు వాడు చేతులు కలపడవా ఈ బతుకొద్దురా ప్రాణం పోయినా పర్లేదురా వద్దురా బతుకు ఎలా ఉంది ఏంటే ఏమే కూర్చి వాడు పిలిస్తే వచ్చావు నేను పిలిస్తే రావా దావే వాడు పిలిస్తే వచ్చావు నేను పిలిస్తే ఎంతో రావు దావే ఈ కుర్చీ రానప్పుడు ఈ కుర్చీ నాకొద్దు ఎలా ఉంది ఈ అడవి నాదే వేట నాదే చిరుతా మల్లారు పులి సౌండ్ ఎవరు పులి పులి పని సౌండ్ వస్తుంది ఆ పంది అది కోటి సౌండ్ ఈ కోతి 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 మేక మే 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 సౌండ్ వస్తుందా ఒక్క హౌ 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 బౌ 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 కుక్క పిల్ల ఉంటదిగా ఆ దెబ్బ తాకినప్పుడు అరుస్తుంది చూడు అట్లా
చేసిరు ఎవరైనా అమ్మాయిలు లవ్ డాన్స్ కూడా మ్యాథ్స్ ఉన్నప్పుడు చేశారు కదా అప్పుడు నేను మోసం చేసిరా నువ్వేమన్నావు మ్యాథ్స్ ఉన్నప్పుడు చేశారు సౌజన్య సౌజన్య. నేను వదిలేసాను నేనే ఎందుకు? మోసం చేసి ఎందుకు డాన్సర్ అమ్మాయి మోసం చేసింది ఒక డాన్సర్ అమ్మాయి మోసం చేసిందా? ప్రేమించింది అనుకో నేనే వదిలేశాను ఎందుకు? చాలా నా డబ్బులతోనే కష్టపడి మ్యాథ్సర్ డబ్బులు ఇచ్చేవాడు రోజు డైలీ నాకు మ్యాథ్సర్ ఆయన తెచ్చేవాడు ఆయన డబ్బులతో కడుపు తినమంటే మా అమ్మాయి పెట్టేవాడిని మ్యాథ్సర్ కూడా నాకు దూరంగా కొట్టాడు ఎందుకు అమ్మాయిలు అని అన్నాడు కానీ గురువు మాట వెళ్ళలేదు నేను గురువునే దూరం చేసుకున్నాను నేను అమ్మాయి కూడా పాపం ఏ రోజు తిరుగుతుంది వదిలేశాను ఎంత కష్టం చాలా ఉద్యోగాలు చేయకూడదు ఏంటంటే ఈ లవ్ అనేది ఏంటంటే అమ్మాయిలు మోసగత్తులు అబ్బాయిలే మంచివాళ్ళు అసలు అమ్మాయిలు నమ్మొద్దు దాని అమ్మాయిల వల్ల చాలా మంది పిచ్చోళ్ళు అయిపోతారు ఇది ఒక అనిత అని ఆడు ప్రేమించాడంట పిచ్చోడు అయిపోయాడు అడవిలో బాధపడతాడు ఈ అడవిలోకి వెళ్ళిపోయి అందరూ వైర్లు అయిపోయింది వీడియో దయచేసి కూడా అబ్బాయిలు కూడా ఒకసారి చాలా ఇయ్యిరు మన viewers కి. ఆ, చెప్పు ఎట్లా జాగ్రత్తగా ఉండాలి బాయ్స్ కానీ ఒక దయచేసి సలహా కూడా చెప్పు. సలహా చెప్పాడు చూసుకుంటా దయచేసి కూడా అమ్మాయిలు నమ్మొద్దు బాగాలేదు ప్రేమగా దూరంగా ఎక్కువ అమ్మాయిలు కూడా నమ్మొద్దు ఇలా నమ్మి కూడా అమ్మాయిలు నమ్మాను ఇలా మోసపోయాను నేను దూరం అమ్మాయిలకి దూరం అని అంటే ఏదో అమ్మాయిలు మగవాళ్ళు మాట చెప్తారు అదే అబ్బాయిలు చాలా మంచి వాళ్ళు అమ్మాయిలు కూడా కొంచెం రాంగ్ అంటారు